డాక్టర్లు ఏం చేస్తారంటే పూర్వం ఎప్పుడో రీసెర్చ్ చేశారు. క్యారెట్‌లో ఇది ఉంటుంది, లేకపోతే బీట్రూట్‌లో ఇది ఉంటుంది, గుమ్మడికాయలో ఇది ఉంటుంది, బంగాళాదుంపలో ఇది ఉంటుంది, మొక్కజొన్న పొత్తులో ఇది ఉంటుంది, వేరుశెనగ గుండ్లో ఇది ఉంటుంది, శనగల్లో ఇది ఉంటుంది. శుద్ధ రాంగ్ అండి. ఎందుకు నేను ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నానంటే, భూమిని మనం 100% పాడు చేసేసాం. భూమిలో విషం తప్ప మినరల్స్ కానీ, ప్రోటీన్స్ కానీ ఏమీ లేవు. హైబ్రిడ్ అనేవి వచ్చిన తర్వాత ఆ భూమిలో ఉన్న సారాన్ని అంతా తీసేసుకుని 10 బస్తాలు అయ్యేది, 20 బస్తాలు, 25, 40 టన్ను అయ్యేది, 4 టన్నులు పండించడం వల్ల, అనేక రకాల పురుగు మందులు, ఎరువులు వాడడం వల్ల ప్రకృతి, భూమి కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. అసలు భూమిలోనే మినరల్స్, ప్రోటీన్స్ లేవు. మరి ఆ కూరలోకి ఎలా వస్తాయండి? ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? అంచేత భూమిని మళ్ళీ మనం కాపాడుకుంటేనే ఆ వెజిటబుల్స్లో కానీ, దుంపల్లో కానీ, మనం తినే ఆహారంలో మళ్ళీ ఆ విటమిన్స్, ప్రోటీన్స్. పాలకూర ఉంది, బ్రహ్మాండానికి కాల్షియం ఉంది, బాగా తినండి అంటారు. లేకపోతే విటమిన్ డి ఉంది, తినండి. ఏమున్నది అందులో? గడి తినట్టే మనం తినే ఆహారం. అదే ఆర్గానిక్గా పండించి పూర్తిగా న్యాచురల్ ఫార్మింగ్లో పండిస్తే, అది కూడా ఒరిజినల్ ల్యాండ్ అయితే, పూర్వం ఇది వరకు పంటలు పండించేసిన ల్యాండ్ అయితే, జీవామృతాలు, పంచగవ్యాలు ఇలాంటి జిమ్మి నవధాన్యాలు జిమ్మి పడదున్ని అలా చేస్తే ఒక 5 ఏళ్ళకో 4 ఏళ్ళకో అప్పుడు భూమి స్వచ్ఛం అవుతుంది. అప్పుడు అందులో పండించారనుకోండి మీరు, ఆ ఆహారంలో తప్పనిసరిగా డాక్టర్లు, సైంటిస్టులు చెప్పిన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయండి. లేకపోతే ఏమీ ఉండవు. ఇవాళ మనం తినేది ఉత్తి గడ్డనే నా అభిప్రాయం. అందులో ఏమి ఉంటలా.